అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయం సిద్దిపేట కరీంనగర్ హైవేపై లెఫ్ట్ సైడ్లో 7 కిలోమీటర్స్ వెళ్తే బెజ్జంకి అనే గ్రామంలో ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది. ఒక ప్రత్యేకత ఏమిటంటే శివుడు నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన ఒకే ఒక పుణ్యక్షేత్రం మన చుట్టుపక్కల్లో బెజ్జంకి ఆలయమే అని చెప్పవచ్చు. గ్రామంలో నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎన్నో పురాతనమైన కోణాలు, పురాతనమైన ఎత్తైన గోడలు మనకు ఎన్నో కనిపిస్తాయి ఆలయానికి వెళ్ళే రూట్లోనే. ఆలయం భారీ ఎత్తున్న ఓ పెద్ద కొండలాంటి రాయి, దాని చుట్టూ ఎన్నో ఆలయాలు, నరసింహస్వామి వారి ఆలయం, శివాలయం, సాయిబాబా స్వామివారి ఆలయం, దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఈ కొండ చుట్టూనే ఉంటాయి. ఈ ఆలయం మెట్ల మార్గం దగ్గరే భారీ ఏనుగు బొమ్మ మన ఒకటి భక్తులందరినీ కూడాను ఆకర్షిస్తుంది. అలాగే 100 నుంచి 150 మెట్లలోపే స్వామివారి ఆలయానికి చేరుకోవటానికి 50 మెట్లలోపే ఉన్నాయి. వెళ్ళగానే స్వామివారి పురాతన ఆలయం ఎడం వైపున ఉంటుంది. ఇక్కడ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణానికి రామప్పకి చెందిన సుప్రసిద్ధ కాకతీయ కళాకారులే ఈ ఆలయానికి కూడా శిల్పకళను అందించారని ఆలయ స్థల పురాణం. ప్రత్యేకత ఏమిటంటే చైత్రశుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు 12 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, ఆండాల కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. ఈ ఉత్సవాలకు సుమారుగా 1,00,000 మంది పైనే భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. ఇక్కడ జరిగే ఎడ్లబండి పోటీలు కూడాను తెలంగాణ వ్యాప్తంగా చాలా ఫేమస్. అంతేకాకుండా తమిళనాడు నుండి కూడా ఈ ఉత్సవాలకి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారని వారు చెప్పడం జరిగింది. ఓ పెద్ద రాయిలాగా ఉంటుంది. ఈ రాయి మీదనే ఎడం పక్కన స్వామివారి ఆలయం ఉంటుంది. స్వామివారి దర్శనాన్ని మన వీడియో ద్వారా చూద్దాం. స్వామివారి ఆలయం లోపల ఉన్నటువంటి స్తంభాల మీద చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు చాలా చక్కగా చెక్కబడ్డాయి. ఎంతో పురాతనమైన ఆలయం. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆలయానికి కుడిపక్క నుంచి ఆలయం చుట్టూ చూస్తే కనుక మనకి శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ భారీ స్తంభాలతో కూడిన ఈ ఆలయం ఇప్పటికీ చాలా దృఢంగా ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పైనే గోపికా నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మదన కథ, అలాగే సంసార జీవితానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఈ ఆలయ గోడల మీద ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి చిత్రాలు మీరు ఏ ఆలయ గోడల మీద కూడాను నేను ఇప్పటి వరకు ఇలాంటి చిత్రాలు చూడలేదు. దాన్ని మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు. పూర్తిగా గుట్టపైకి వచ్చినట్లయితే అక్కడ చిన్నపాటి శివాలయం ఉంటుంది. ఒకే రాయి, ఒకే కొండలా ఏర్పడి ఉండటంతో దీన్ని చూడటానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడిని పోలి ఉంటుంది. పైనుండి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మనకి కనువిందుగా పచ్చదనంగా భలే కనిపిస్తాయి. ఇక శివాలయానికి ఎడమ వైపున ఉన్న ఏకశిలా స్తంభం వద్ద భక్తులు తమ మొక్కులన్నీ ఇక్కడే తీర్చుకుంటారు. శివుడు నరసింహస్వామి స్వయంభుగా ఏర్పడిన ఈ క్షేత్రం ఎంతో అద్భుతమైన క్షేత్రం. స్థల పురాణం ఒకసారి చూస్తే 1153 సంవత్సరంలో కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోకమల్ల సోమేశ్వరుని శనిగరం శాసనంలో బెజ్జంక గ్రామంలో భూమి శనిగరంలోని మధుపేశ్వర స్వామి మాన్యంగా ఇచ్చినట్టు ప్రస్తావించబడింది. కాకతీయుల కాలంలో కాటేరుద్రుని మంత్రి ఇక్కడ ఒక శివాలయం కూడా కట్టించారు. ఒకనాటి కలలో తాను శివునితో పాటు అవతరించానని నరసింహస్వామి చెప్పడంతో ఆ సమీపంలోని గుహలలో వెలిసిన నరసింహస్వామికి గుడి కట్టించారని బెజ్జంకి ఆలయ స్థల పురాణం. ముఖ్యంగా సంతానం లేని వారు నరసింహస్వామి వారి కొండ మీద ఆయనకు పక్కన ఎన్నో రాళ్ళు పేర్చబడినవి. సంతానం లేని వారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకొని వారికి మొక్కుకొని మీ కోరిక నెరవేరినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే సరిపోతుందని ఆలయ పూజారి గారు చెప్పడం జరిగింది. మీరు బెజ్జంకి గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ శివాలయాన్ని, స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని తప్పకుండా ఈ రూట్కి వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.